హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ రీడింగ్ ఇవ్వబోతున్నానంటే మీ లైఫ్ సంబంధించిందండి. అంటే మీ లైఫ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతున్నాయి. రెండవ రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొదటి రీడింగ్ అయితే మీ లైఫ్ సంబంధించిన రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ అయితే మీ లైఫ్ ఎలా ఉంది, మీరు ప్రశ్న కూడా వేయొచ్చండి. దానికి సంబంధించి అంటే మీరు ప్రశ్నలు వేసుకుంటే దానికి సరైన సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక సెల్ఫ్ రీడింగ్ అనుకోవచ్చు. ఇవి సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్స్. ఈ సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను 3 భాగాలుగా తీయడం అయితే జరుగుతుంది. ఈ మధ్య భాగం వచ్చేసి మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్, అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ లైఫ్ ఎలా ఉంది, అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది, ఇది ఎలా ఉంది. ఇవి క్లారిఫికేషన్స్ అండి. ఇవైతే ఎలా ఉంది. మీరు ప్రశ్నలు కూడా వేసుకోవచ్చండి. కార్డ్స్ బట్టి మీకు సరైన సమాధానాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ మీరు ఏం అడిగారు, ఇక్కడ సమాధానం ఏం రాబోతుంది. మీరైతే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అంటే మీరు మనసులో దుఃఖపడుతున్నారు. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరితో షేర్ చేసుకున్నా ఎదుటి వాళ్ళకి ఇంకా సునకానందంలా అనిపిస్తుందండి. అంటే మీరు బాధపడితే ఎదుటి వాళ్ళ ఫేస్లో నవ్వు కనిపిస్తుంది, కానీ మీ లైఫ్ ఇలా ఉంది కదా, మీ గురించి ఏదైనా చెయ్యాలి అన్నట్టు ఎవరికీ లేదు. మీరు ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇంకా ఎవరిని నమ్మకూడదు, మీ బాధ ఎవరిని అర్థం చేసుకోరు అంటూ మీ లైఫ్ ఒకటి కాంప్రమైజ్ అవుతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీరు మనసులో అయితే చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారండి. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎదుటివారికి జోక్గా ఉంటుంది. అంటే మీ లైఫ్ ఎవరు సీరియస్గా అయితే తీసుకోవడం లేదు. మీరు కష్టాలు చెప్పుకోవాలనుకుంటే ఎదుటివారికి ఏదో జోవియల్గా తీసుకుంటున్నారు సిచ్యువేషన్స్. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయండి. అంటే మీ లైఫ్ అయితే ఇలా ఉంది. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు కూడా ఇంకా ఎవరితో చెప్పుకోవాలనే ఉద్దేశం కూడా మీకు లేదు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ ఇదేం సూచిస్తుందంటే మీరు లైఫ్లో మోసపోయారని అనుకుంటున్నారండి. ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చి మోసపోయి ఉండొచ్చు. అలానే మీరు ఎవరి మాటలన్నా విని అవి మంచి అనుకున్నారు, కానీ అవి మోసపూరితమైన మాటలని మీకు ఇప్పుడు అర్థమైంది. రిలేషన్షిప్ పరంగా కూడా మీరు మోసపోయారు. మీ ప్రమేయం లేకుండానే కొంతమంది మీ మీద నిందలు వేయడం, అవే నిందలు నిజమనుకుని చాలామంది మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అయితే జరిగింది. మీకు అనిపిస్తుంది మీరు మోసం చేయడం ఏంటి, అసలు మీ లైఫ్లో జరిగింది ఎదుటి వారికి ఏం తెలుసు, అలా అనడానికి ఏంటి రీజన్ అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జీవితంలో మోసపోయింది మీరు, కానీ మీరు ఎవరిని మోసం చేయలేదండి. ఇక్కడ మీరు బాధపడుతున్నారంటే మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ బాధపడరు, మోసపోయిన వారే ఏడుస్తారండి. ఇక్కడ మీకు మెంటల్ టెస్ట్లు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయం మీ మీదే నిందలు పడుతున్నాయి. అసలు ఆ మాటలకి మీకు అసలు సంబంధమే లేదు. లైఫ్లో ప్రతిదీ మీకు మోసాలు అయితే ఎదురయ్యాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా మోసపోతున్నారండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, లేదంటే రిలేషన్షిప్ పరంగా అయితే మేబీ మీ పార్ట్నర్ ఎవరినైనా మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది మీ పార్ట్నర్ తిరిగి వస్తారు అంటున్నారు, కానీ ప్రజెంట్ అయితే మీరు మోసపోతున్నారండి. ఎవరి వల్ల మీరు మోసపోతున్నారు. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మీ లైఫ్ గురించి. అంటే తెలుసుకోవాలి, మీ చుట్టూ ఉన్న ఏమైనా ఉంటే మీరు తెలుసుకోవాలి. ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు మోసపోతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీరైతే కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారండి. అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే రాబోతుంది. కొంచెం ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది.
మీకు ఎవరు హెల్ప్ చేయరు, కానీ మీకు రావాల్సిన అమౌంట్ ఏదో రావడం అయితే జరుగుతుంది. అలానే మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే కనిపిస్తుందండి. మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, ఇది కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు దీనికి సంబంధించి. మీరు ఇంకా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారండి, అంటే జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. లైఫే కోల్పోయినట్టు ఉంటున్నారు. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళలేకపోతున్నారు. మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే బతుకున్న శవంలా ఉన్నట్టు మీ లైఫ్ అయితే ఉందండి. ఇంకా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ జరగబోయే విషయాల గురించి మీరు అసలు పట్టించుకోవట్లేదు. మీ జీవితం మీరే నాశనం చేసుకుంటున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీకు మంచి అవకాశాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని మీరు హోప్స్ అయితే పెట్టుకోవద్దు. కానీ మీ లైఫ్లోని ఒక మంచి అవకాశాలు రావడం అయితే జరుగుతుంది. మీరు లైఫ్ని కోల్పోయారు, మీరు మోసపోయారు అన్నట్టే మీరు ఫీల్ అవుతున్నారు, కానీ జరిగిన విషయాలు పదే పదే గుర్తు తెచ్చుకుని కోపం చిరాకు అని చూపిస్తున్నారు. ఒక సాడ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు, కానీ మీ లైఫ్ అయితే కోల్పోలేదండి. లైఫ్ కోల్పోయినట్టే మీరు ఉంటున్నారు. జీవితం నాశనం అయిపోయినట్టు ఉంటున్నారు. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డులో మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. లైఫ్ ఎలా ఉంది అంటే ఇది లాస్ట్ ఎనర్జీస్ కార్డు. మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చాలా కష్టపడుతున్నారు. మానసిక ఒత్తిడి కనిపిస్తుంది, శారీరక శ్రమ కనిపిస్తుంది. మీకు పని ఒత్తిడి ఎక్కువ ఉందండి. మీరు చేసిన పనికి మరి గుర్తింపు అయితే లేదు. చాలా బాధపడుతున్నారు. మీకు ఎవరు సపోర్టు హెల్ప్ చేయరు, కానీ మీ అవసరాలు మాత్రం చాలామందికి ఉంది. మిమ్మల్ని వాడుకుంటున్నారండి. అంటే మీ చేత పనులు చేయించుకోవడం కానీ, అలానే వారి అవసరాల కోసం మిమ్మల్ని తిప్పించుకోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మానసిక ఒత్తిడి ఏంటంటే ఇష్టమైన వారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, కెరీర్ కోసం కష్టపడుతున్నారు, అనవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో హెల్ప్ చేయరండి. మీరేదో వారిని ఏదో అడగాలి అనుకుంటున్నారు. వారు ఏమీ చెప్పరు, మీకేమీ చేయరు. మీ ఎనర్జీస్ అయితే వేస్ట్ అండి. మీ మనసుకి అనిపిస్తుంది వాళ్ళు చేసేవి మీకేమీ చేయరని. కానీ మీ లైఫ్ ఎలా ఉందంటే మీరు చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా మిమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు కష్టపడ్డదానికి అసలు అమౌంట్ కూడా ఏం కనిపించట్లేదండి. అంటే మిమ్మల్ని అయితే ఎక్కువ వాడుకుంటున్నారు. పని ఒత్తిడి అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇవి మీ లైఫ్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇలా ఉందండి మీ లైఫ్. మీరైతే మోసపోతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ కార్డ్. అంటే ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్. మీ లైఫ్ ఇలా ఉంది కాబట్టి కొంచెం నెగిటివ్లానే ఉన్నారండి. అంటే మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్లో పాజిటివ్గా ఉండాలని అనుకుంటున్నాను. ఈ కార్డ్ ఎనర్జీస్ మీరైతే కెరీర్ మీద అయితే ఫోకస్ చేస్తారండి. కానీ ఎంత కెరీర్ మీద ఫోకస్ చేసినా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచనలన్నీ అటు వెళ్ళిపోతాయి. మైండ్ డిస్టర్బ్గా ఉంటారు, ఏదో మిస్ అవుతున్నట్టు ఉంటారండి లైఫ్లో. మీరు అనుకున్నది సాధిస్తారు, కానీ ఆ సాధించిన దానికి మీకు హ్యాపీనెస్ అయితే ఉండదు. ఏదో కోల్పోయారు, ఎవరినో మిస్ అవుతున్నారు అన్నట్టు మీరు ఉంటారు. అలానే మీరు ఇంకెవరిని పట్టించుకోరండి. ఇంకా ఎవరిని నమ్మే మైండ్ సెట్ అయితే మీకు ఉండదు. మీ పని ఏదో మీరు చూసుకున్నట్టు ఉంటుంది, కానీ మనసులో ఏదో మిస్ అవుతున్నట్టు, జీవితంలో ఏదో తక్కువైందంటూ మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎవరిదైనా షేర్ చేసుకున్న వారు అర్థం చేసుకునేవారు కాదు. ఇంకా అందరి మీద నమ్మకం పోయి మీ పని ఏదో మీరు చూసుకుని ఇంకా కెరీర్ మీద అయితే ఫోకస్ చేస్తారు.
సక్సెస్ అయితే కనిపిస్తుందండి. దీనికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ ఇది. అండ్ అసలు మీరు మోసపోతున్నారు. ఈ మోసం ఏ రకంగా ఉండబోతుంది, అసలు ఆ మోసం ఏంటి, దీనికి సంబంధించి ఇక్కడ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుందండి. అంటే మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ వారు అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ వారు అయి ఉంటారు. మీ పార్ట్నరు మీకు సమాధానం చెప్పలేక, అవతల వారికి ఎలా సమాధానం చెప్పుకోలేక ఇలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది. మిమ్మల్ని అయితే ఎవరో మోసం చేస్తున్నారండి. మీకు కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అంటే ఆ మోసం చేసిన వాళ్ళు మీరు నమ్మాలా వద్దా అన్నట్టు కూడా మీరు ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీ పార్ట్నరే కావచ్చు. కానీ ఆ నిజం మీరు డైజెషన్ చేసుకోలేరు, నమ్మలేకపోతారు. ఆ సిచ్యువేషన్ అయితే ఉండబోతుందండి. ఇక్కడ ఎవరో సంథింగ్ మిమ్మల్ని అయితే మోసం చేస్తున్నారు. ఆ మోసం మీరైతే డైజెషన్ అయితే చేసుకోలేరు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడమే జరుగుతుందండి. కానీ వాళ్ళు మోసం చేయరని మీరు అనుకుంటారు, కానీ చేశాక మీకు అర్థమవుతుంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఇక్కడ మీరు స్థాన మార్పిడి అయితే కనిపిస్తుందండి. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మారే అవకాశం ఉంది. ఈ మారటం వల్ల మీకు సక్సెస్ అన్నది ఉండబోతుంది. అంటే ఇక్కడ మీరు లైఫ్ గురించి సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా తీరేది ఒక జర్నీ అయితే ఉండబోతుంది. అలానే మీకు రావాల్సిన అమౌంట్ ఏదో కూడా రాబోతుందండి. ఎవరైనా మీకు అమౌంట్ ఇవ్వాలి అని ఉండేవారు ఉంటే మీకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతుందండి. ఒకవేళ ఎవరినైనా మీరు అడిగుంటే వచ్చే అవకాశం ఉంది. అండ్ అలానే లైఫ్ అయితే సక్సెస్ అయితే ఉంటుందండి. స్థాన మార్పిడి కూడా కనిపిస్తుంది. మీరు ఎక్కడికో జర్నీ చేయాల్సి టైం వచ్చినట్టుంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ ఎందుకు అంత సాడ్గా ఉన్నారు, ఆ సాడ్కి సమాధానం ఏంటి, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్. మీరైతే కెరీర్ మీద అయితే ఫోకస్ చేయాలండి. కష్టపడితే మైండ్ డైవర్ట్ అయ్యి మీరు లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీలో చాలా చేంజెస్ రావడం అయితే జరుగుతుంది. మీకోసం మీరు మారుతారు, మీకోసం మీరు కష్టపడతారు. కష్టపడడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది. మిమ్మల్ని కోరొచ్చే వాళ్ళు రావడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ అయితే మీ లైఫ్ బాగోక మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కొంతమందికి నవ్వులాటగా ఉంది, కానీ మీకు అర్థమైతే సరిపోతుంది. అంటే ఇంకా ఎవరితోని మీ గురించి చెప్పుకోకుండా ఈ పని ఏదో మీరు చూసుకుని కెరీర్ మీద అయితే ఫోకస్ అయితే చేస్తారు. సక్సెస్ అయితే ఉంటుందండి. అనుకోని మార్పు మీ జీవితమే మార్చేస్తుంది. అసలు మిమ్మల్ని మీరంతా సఫర్ అవ్వడానికి కారణం అయితే జీవితం నాశనం అయిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు. కానీ మీరు కెరీర్ మీద ఫోకస్ చేయడం వల్ల అయితే సక్సెస్ అవుతారు. అండ్ మానసిక ఒత్తిడి, శరీర శ్రమ ఎందుకు ఉంది, మనసులో ఏదో రిగ్రెట్ ఫీల్ కూడా ఉందండి మీకు. మీరు చేయని తప్పుకి మీరు పెయిన్ అనుభవిస్తున్నారు. దానికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ మీకు జరిగేది ఏంటంటే మీకు డివైన్ ఎనర్జీస్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయండి. అంటే ఆశీస్సులు అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ మీరు మోసపోయారు, కానీ మీరు ఎవరిని అయితే మోసం చేయలేదు. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దైవానుగ్రహం ఉంది, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీకు శ్రమకు తగ్గ ఫలితం అయితే ఉంటుందండి. ఎప్పుడు కూడా మీరు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. ఇక్కడ అందరికీ మంచి చేశారు. ఇక్కడ మీరు ఎమోషన్స్ అవుతున్నారు అంటే మీరు ఎంత సెన్సిటివ్ పర్సనో, అంటే ఒకళ్ళు బాధ పెట్టాలని మనస్తత్వం అయితే కాదండి. మీరు అందరినీ అర్థం చేసుకుంటారు, అందరికీ హెల్ప్ చేయాలనుకుంటారు, కానీ మీ విషయంలో ఎవరు హెల్ప్ చేయరు. మీరు ఎమోషన్స్ ఎవరిని బయట పెట్టలేరు, కానీ మీరు ఒకవేళ చెప్పినా ఎవరు అర్థం చేసుకోరండి. జీవితంలో చాలా మోసపోయారు, జీవితమే మోసపోయారు. ఫైనాన్షియల్గా కూడా మీకు సక్సెస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఎలా ఉన్నా సరే మీ జీవితం నాశనం అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు, కానీ మీకు మంచి అయితే జరుగుతుందండి. దైవానుగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే కర్మ అన్నది ఎలా ఉంటుంది అంటే
ప్రతి ఒక్కరూ కర్మ అన్నది అనుభవించుకోవాలండి. అనుభవిస్తేనే మనకి లైఫ్ అన్నది ఉంటుంది. దేవుణ్ణి కోరేది సమస్యలు బాధ నుండి బయటపడమని పడేయాలని అడగకూడదు. అడిగేది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఇవ్వమని అడగాలి. దేవుణ్ణి కోరికలు కోరకూడదండి, శక్తిని ఇవ్వమనాలి. అప్పుడే మీరు ఇక్కడ ఏ విషయంలో కూడా దైవాన్ని కోరలేదు, మనసులో బాధపడ్డారు కాబట్టి దైవము మనసు ఒకటేనండి. మీ మనసు యూనివర్స్ వినడం జరిగింది, మీకు దైవం ఆశీస్సులు అయితే ఉంటుంది. మీ లైఫ్ అయితే ఇలా ఉంది. అండ్ జరిగే సిచ్యువేషన్స్ అయితే మీకు పెండిలం బోర్డులో ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్, ఇవి జరిగే సిచ్యువేషన్స్ అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది. నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం జరుగుతుందండి. ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ అనేది మీరు ఏ రాశి వారు సంబంధించిన వారు, మీ లైఫ్లో ఏం జరగబోతుంది, వీటికి సంబంధించి మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఈ రీడింగ్ అన్నది అసలు మీ లైఫ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇదైతే మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఇక్కడ సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్లో నేను 4 ఎనర్జీస్ కార్డ్ తీయడం జరుగుతుందండి. ఈ 4 ఎనర్జీస్ కార్డ్లో 4 రాశులు ఉంటాయి. ఇక్కడ ఎనర్జీస్ చెక్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్స్లో మీరు ఎలాంటి సమాధానం అయితే ఇవ్వబోతున్నారు, అసలు ఏం జరగబోతున్నది, వీటికి సంబంధించి మీరు సరైన సమాధానం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుందండి. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే ఏం సూచిస్తుందంటే మీకైతే జస్టిస్ అయితే జరుగుతుంది. చూసారు కదా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. డివైన్కి అయితే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారండి. కొంతమంది దైవాన్ని నమ్మరు కానీ మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేయడం వల్ల కూడా దైవానుగ్రహం అయితే ఉంటుందండి. పూజలు చేసినంత మాత్రాన పుణ్యం వచ్చేస్తుంది అనుకోకూడదు, మంచి చేయాలి. మీకైతే జస్టిస్ అయితే జరుగుతుందండి. మీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారో అలాంటి మార్పు అయితే ఉంటుంది. ఈ కార్డ్ ఎనర్జీస్లో ఏముందో చెక్ చేసుకుందాం. ఇక్కడైతే హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది. చూసారు కదా, మీ లైఫ్లో ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. మీ లైఫ్ బాగుంటే అందరూ మీ లైఫ్లోకి వస్తారండి. ఇక్కడ రిలేషన్ అలానే కెరీర్ రెండు బ్యాలెన్స్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయి. మీ లైఫ్ అయితే చాలా పాజిటివ్గా అయితే ఉండబోతుంది, జరగబోతుంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఇక్కడ చూసారా, జడ్జిమెంట్ ఎనర్జీ కార్డ్ వచ్చింది, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రావడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తుంది కదా, మీ లైఫ్లో మీరైతే చాలా పాజిటివ్గా ఉంటుందండి. మీరైతే లైఫ్ అయితే సక్సెస్ అయితే ఉంటుంది, మీకు న్యాయం జరుగుతుంది, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీకు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మోసం చేసేవారు హ్యాపీగా ఉంటున్నారు, మోసపోయిన వారు ఏడుస్తున్నారని ఎవరో అడిగారు. కొన్ని రోజుల తర్వాత మీకే అర్థమవుతుందండి అది ఎందుకు జరిగింది. దాని పరిణామాలు చాలా ఉంటాయి ముందు ముందు. వాళ్ళు హ్యాపీగా ఉండనివ్వండి, అదంతా టెంపరీ. రాబోయే రోజుల్లో ఎవరు హ్యాపీగా ఉంటారో దైవ నిర్ణయం ఉంటుంది, అది పర్మనెంట్. టెంపరీకి పర్మనెంట్కి ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే మీకు సమాధానాలు అయితే ఉంటాయి. ఇవ్వండి ఈరోజు మీ లైఫ్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. రెండవ రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు
మీరు ఏ రాశి వారైతే మీకు ఏం జరగబోతుందో రీడింగ్ ఇవ్వాలి కదా. ఇక్కడైతే మీకు చాలా పాజిటివ్గా అయితే ఉందండి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మిమ్మల్ని మోసం చేసేవారికి వారికి లైఫ్ ఎలా ఉన్నా సరే మీ లైఫ్ అయితే చాలా చేంజెస్ అయితే ఉండబోతుందండి. ఫైనాన్షియల్గా కూడా మీరు సక్సెస్ అయితే ఉంటుంది. మీరు ఏ రాశి వారైతే మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీరు ప్రశ్న వేస్తే నేను ఇక్కడ సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే మీరు మేషరాశి వారైతే, మీరు ఏ రాశి వారైతే ఆ రాశి వారు మీరు క్వశ్చన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఎనర్జీస్ కార్డు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు మేషరాశి వారైతే మీరు అడిగిన ప్రశ్నకి మీరు ఎవరినైతే స్పై చేస్తున్నారో వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీకు త్వరలో ఏదైనా విషయం తెలుసుకోబోతున్నారండి, తెలుస్తుంది కూడా. మీరైతే ఎవరి మీద ఫోకస్ అయితే చేశారు. కొంతమంది మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త పడండి. మీ గురించి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎవరి గురించో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీకు సరైన సమాధానం త్వరలో అయితే రావడం జరుగుతుందండి. ఇది మేషరాశి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఇది వృషభ రాశి వారు. మీరు ఏ ప్రశ్న వేశారు, ఇక్కడ వచ్చిన సమాధానం ఏమిటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. మీరైతే మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు, అది ఏదైనా కావచ్చండి. కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ అయితే మీరే గెలుస్తారు. అలానే మీకు నలుగురిలో గుర్తింపు ఉంటుంది. అందరూ మీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటారు. మీ మాట విలువ అయితే పెరుగుతుంది. నలుగురిలో మంచి మర్యాద అయితే ఉండబోతుందండి. అది మీకు దూరమైన వారు కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉండబోతున్నాయి. అంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా మీతో మాట్లాడాలని అయితే అనుకుంటారు. మీ జీవితంలో అయితే మంచిగానే ఉందండి. ఎవరి మీద అయితే గెలవాలి అనుకుంటున్నారో వారి మీద అయితే గెలిచే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీరు మిథున రాశి వారైతే మీ ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఫేస్ చేస్తున్నట్టున్నారు. మేబీ ఎవరికైనా మనీ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే పార్ట్నర్ ప్రేమని కోరుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యో కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఏంటంటే జరిగే సిచ్యువేషన్స్ మీరు చూపించిన ప్రేమ కానీ చేసిన మంచి కానీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కనిపిస్తుంది. మీరు మర్చిపోయి ఉంటారు మీకు అమౌంట్ రావాల్సిన విషయం కూడా. మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు చూపించిన ప్రేమే మళ్ళీ కావాలని అనుకుంటారు. అంటే మీ మీద నిందలు వేసిన వారే మీతో ప్రేమగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీరు కర్కాటక రాశి వారు అయితే ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీకు ఒక కన్ఫ్యూజన్ మైండ్ ఉందండి. అంటే ముందుకు వెళ్ళాలా, వెళ్తే ఏం జరుగుతుంది, అనుకున్నది జరుగుతుందా లేదా, ఇలాంటి మైండ్ సెట్లో అయితే ఉన్నారు. ఏదైనా జరుగుతుందా మన భయంతో కూడా వెనకడుగు వేస్తున్నారండి. కానీ మీరు ఉన్న చోటే ఆలోచిస్తున్నారు, కానీ మీరు స్టెప్ తీసుకుంటే మాత్రం సక్సెస్ అయితే అవుతారండి. ఇక్కడ ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నారు, వారికి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. మీరు స్టెప్ తీసుకుంటే మాత్రం అయితే సక్సెస్ అయితే ఉంటుంది. ఏదో విషయంలో మీకు జస్టిస్ కావాలని కూడా అనుకుంటున్నారు. జస్టిస్ అయితే జరుగుతుందండి. మేబీ 2 monthsలో అయితే మీకు సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో. ఇది కర్కాటక రాశి వారికి సంబంధించింది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ సింహరాశి వారైతే మీరు సింహరాశి వారైతే ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే మీకు కోపం, ఇసుగుదల, చిరాకు ఎక్కువైపోయినాయండి. అంటే మిమ్మల్ని విసిగించేవారు, మీకు కోపం తెప్పించేవారు సిచ్యువేషన్స్ మీ ముందు ఉండడం వల్ల మీరు ఎవరిని నమ్మే ఉద్దేశం అయితే మీకు లేరు. మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. కానీ మీ కోపానికి కారణం ఏంటి ఎదుటి వాళ్ళు అయితే అర్థం చేసుకోవట్లేదు. నార్మల్గా కనిపిస్తున్నారు, కానీ మనసులో మీరు ఎంత బాధపడుతున్నారో మీకే తెలుసు. ఇక్కడ మీరు మీ అంతటా మీరు ఏ స్టెప్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అవతల వాళ్ళే మీతో మాట్లాడాలి
అన్నట్టు మీరు ఉంటున్నారు. కొంచెం మొండి వైఖరితో అయితే ఉన్నారండి. జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే కొంతమంది ఈగో పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీ లైఫ్లో ఒక ఈగో పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉందండి. మీకెంత ఈగో ఉందో అవతల వారికి డబుల్ ఈగో ఉంటుంది. ఆ ఈగో వల్ల మీరు బాధపడే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, మీరు కన్యా రాశి వారు అయితే ఈ కార్డ్ ఎనర్జీస్కి సమాధానం అంటే మీరు మీ సమాధానం ఎలా ఉండబోతుంది అంటే, కన్యా రాశి వారైతే చాలా ఎమోషనల్ అవుతున్నారండి, బాధపడుతున్నారు. మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు, మానసికంగా దుఃఖపడుతున్నారు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని, మీకు ఎవరు హెల్ప్ చేయట్లేదని అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. మీకు జరిగేది ఏంటంటే కొంచెం మానసికంగా అయితే చాలా బాధపడతారండి. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎవరి వల్ల మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంది. మేబీ రిలేషన్షిప్ పరంగా కూడా మీరు బాధలు ఎదుర్కోవాలి. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎవరో ఉన్నారు, మీరు మోసపోబోతున్నారు, అందుకే మీరు బాధపడే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, మీరు తులారాశి వారు అయితే మీరు ఏ ప్రశ్న వేశారు, వచ్చిన సమాధానం ఏమిటి? ఇక్కడ మీరు హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారండి. దూరం అయిపోయిన వారితో జీవితం ఊహించుకుంటున్నారు, మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారు అయిన వారితోటి. మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే రావడం అయితే జరుగుతుందండి, అది బయట వారి నుండి. ఇక్కడ పార్ట్నర్ విషయంలో మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉండబోతుంది. అలానే కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ నుండి కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. మేబీ మీరు రిలేషన్లో థర్డ్ పార్టీ వారి వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ ఇబ్బందులు అయితే ముగిసిపోతుంది. మీ పార్ట్నర్లో చేంజెస్ రావడం అయితే జరుగుతుంది. మోసపోయిన మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం అయితే జరుగుతుందని కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, మీరు వృశ్చిక రాశి వారైతే మీ ప్రశ్నకి సమాధానం ఎలా ఉంది, వచ్చిన సమాధానం ఏంటి? ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి కొంచెం ఆలోచిస్తున్నారండి. అంటే మీరు ప్రజెంట్ ఎవరితో ఉన్నా సరే పాస్ట్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు. జరగబోయే విషయం ఏమిటంటే, ఇక్కడ మళ్ళీ పాస్ట్లో ఎవరున్నారో మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేటివ్స్ అయినా కావచ్చు, మళ్ళీ పాస్ట్ లైఫ్లో ఎవరైనా సరే మీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మేబీ వారి నుండి ప్రపోజల్ రావచ్చు, లవ్ ప్రపోజల్ రావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. మీకైతే ఎవరైతే ప్రపోజల్ అయితే చేయబోతున్నారండి వృశ్చిక రాశి వారికి, రీయూనియన్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్ ఇది ధనస్సు రాశి వారైతే ఈ ధనస్సు రాశి వారి మీ ప్రశ్నకి సమాధానం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఇక్కడ మీరు పాజిటివ్గా ఉన్నారండి, భయపడుతున్నారు. మీ జీవితం మీరు చూసుకోవాలి అనుకున్నా మళ్ళీ ఆలోచనలని ఎవరి కోసమో ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. కానీ కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయాలండి. మీ లైఫ్లో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది జరిగే అవకాశం ఉంది, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. మిమ్మల్ని మేబీ ఎవరో మోసం అయితే చేయబోతున్నారండి. మీరు ఏదో సందేహిస్తున్నారు, ఆ సందేహం నిజమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కొంతమంది విషయంలో. ఇది ధనుసు రాశి సంబంధించింది. నెక్స్ట్ ఎనర్జీస్ అయితే మీరు మకర రాశి వారు అయితే మీ ప్రశ్నకి సమాధానం ఏం ఉండబోతుంది? మీరైతే ఇక్కడ మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారు. వీరి వల్లే మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి. అంటే మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టేవారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేవారైతే ఎవరు లేరు. త్వరలో ఈ సమస్య నుండి అయితే బయటపడబోతున్నారు. మేబీ ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి. అలానే ఎవరి వల్ల అంటే మీరు సైలెంట్గా ఉన్నా మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారండి, ఇబ్బంది పెట్టి ఏడిపించే వాళ్ళు ఉంటారు. వారి నుండి కూడా కొంచెం బయటపడే అవకాశం ఉంది.
కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఎవరున్నారు? డెవిల్ ఎనర్జీస్ అయితే రాబోతున్నాయండి మీ లైఫ్లోకి. మేబీ మీ లైఫ్లోకి ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఎంటర్ అవ్వచ్చు. ఇది మకర రాశి సంబంధించింది. నెక్స్ట్, మీరు కుంభరాశి వారు అయితే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఇక్కడ మీరు కొన్ని విషయాలు వదిలేయాలి అనుకుంటున్నారు. అంటే సపరేట్ అయిపోవాలి ఏదైనా సరే మీ నిర్ణయం మీది. కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి, అలానే ఏమీ పట్టించుకోకూడదు అన్నట్టు మీరు ఉంటున్నారు. ఇక్కడైతే మీ లైఫ్లో జరిగేది ఏంటంటే విడిపోయే అవకాశం అయితే ఉందండి. మేబీ ఆస్తుల పరంగా సపరేట్ అవ్వచ్చు, అలానే ఎవరైనా ఫ్రెండ్స్ విడిపోవచ్చు. ఇక్కడైతే ఈ కార్డ్ ఎనర్జీస్ కుంభరాశిలో అయితే విడిపోయే అవకాశం అయితే ఉందండి. మేబీ ఇక్కడ మీరు ఏంటంటే థర్డ్ పార్టీ వారి నుండి మీ పార్ట్నర్ విడిపోవాలని కోరుకుంటే మాత్రం అక్కడ విడిపోయే అవకాశం ఉందండి. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే మీ ప్రశ్నకి అయితే సమాధానం ఇక్కడైతే సపరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు అనుకున్నది జరుగుతుందా అంటే జరుగుతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. అండ్ ఫైనల్గా మీనరాశి, మీరు మీనరాశి వారైతే మీ ప్రశ్నకి సమాధానం ఎలా ఉంది? దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీరు స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారండి జీవితంలో. ఏదైనా నిర్ణయం అంటే ఇప్పటివరకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది, ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉండేది, చాలా ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉండేవారు. మీకోసం మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయంలో మీరు సక్సెస్ అనేది ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయం సరైందే. మిమ్మల్ని అడ్డుకుంటారు కానీ ఎలాంటి మాటలు అయితే పట్టించుకోవద్దు. మీకంతా చాలా పాజిటివ్గా అయితే ఉండబోతుందండి, జరగబోతుంది కూడా. ఇవ్వండి ఈరోజు సంబంధించిన ఈ ఎనర్జీస్ కార్డ్. రెండవ రీడింగ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ లైఫ్ అయితే ఇలా ఉంది, ఇలా జరగబోతుంది. ఇవి వీటికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. సెకండ్ రీడింగ్ అయితే రిలేషన్షిప్ రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి ఇది థర్డ్ పార్టీ సంబంధించిన రీడింగ్ అండి. ఈ థర్డ్ పార్టీ రీడింగ్ అన్నది అంటే మీ బంధంలో ఎలాంటి వారి ప్రమేయం ఉంది దానికి సంబంధించి. అంటే ఇక్కడ 2 భాగాలుగా తీయడం జరుగుతుందండి. మొదటి భాగం వచ్చి ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు, ఇది సంబంధించి. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ వీరు దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. ఈ ఎనర్జీస్ కార్డ్లో మీ బంధంలో ఈ థర్డ్ పార్టీ వారు ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డులో తీయడం జరుగుతుంది. ఇది సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్. ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు? ఈ థర్డ్ పార్టీ వారైతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేశారండి. వారి తల్లి పరంగా కావచ్చు, మేబీ అదర్ రిలేషన్లో కొంతమంది ఏంటంటే ఎమోషనల్గా కొన్ని స్టోరీలు చెప్పడం వల్ల మీ పార్ట్నర్ అవే నిజం అనుకుని వారితోటి ఎక్కువ అటాచ్ అయితే అయ్యి ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు ఒక కన్నింగ్ వాళ్ళు. కొన్ని వ్యసనాలు కూడా వీరికి ఉన్నాయి. వీరు చెడిపోయింది కాకుండా ఎదుటి వాళ్ళని కూడా చెడగొట్టే టైపు. అది ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఇతర రిలేషన్ అయితే కనిపిస్తున్నాయండి. అనదర్ రిలేషన్స్ అంటే వీరికి ఆల్రెడీ చాలా రిలేషన్స్ ఉంటాయి. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే అవి నిజమైన అన్నట్టు వారు స్టోరీలు అయితే చెప్పడం జరుగుతుంది. మీ పార్ట్నర్ ఈ మాటలను నమ్మి వీరితో సావాసం చేసి మీకు దూరం అయితే జరిగింది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ కోరుకున్న బంధమేనండి ఇది. మేబీ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంది. కొన్ని బంధాలు కర్మబంధం ఉంటుంది, సోల్మేట్ కనెక్షన్ ఉంటుంది. సోల్మేట్ కనెక్షన్లో మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయండి. కొంతమందికి అయితే మీ పార్ట్నర్ దూరం అవ్వడానికి కారణం కూడా థర్డ్ పార్టీ వారితో వారికి రుణం అయితే ఉంది. ఆ రుణం ఎంతవరకు ఉంటుంది ఈ క్లారిటీ ఎనర్జీస్ కార్డులో అయితే తీయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మొదటి ఎనర్జీస్ కార్డులో అయితే ఫ్రెండ్స్ పరంగా అండ్ అనదర్ రిలేషన్ పరంగా ఉంది. రెండో ఎనర్జీస్ కార్డు అయితే సోల్మేట్ కనెక్షన్ అండి వాళ్ళది.
మీ పార్ట్నర్ మీకు దూరం అవ్వడానికి కారణం అక్కడ సోల్మేట్ ఎనర్జీస్ కార్డు కూడా ఉంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఇదైతే ఇంట్లో వాళ్ళండి, అంటే మీ పార్ట్నర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ పార్ట్నర్ని ఫ్యామిలీ మెంబర్స్ కంట్రోల్ చేయడం అయితే జరిగింది. అంటే మీకు దూరం అవ్వడానికి కారణం ఏదో బ్లాక్మెయిల్ అయితే జరిగింది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కావచ్చు. కొంతమంది ఏంటంటే మీతో లైఫ్ కావాలని మీ పార్ట్నర్ ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రిజెక్ట్ చేయడానికి వారి ప్రేమను అయితే చూపించారు. మీ పార్ట్నర్ మీద ప్రేమ చూపించి మీరు సరైన వారు కాదని, వారికి మంచి లైఫ్ ఇస్తామని మేబీ ఏ మాటలు చెప్పడం వల్ల మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం అయితే మానేస్తూ ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి ఆల్రెడీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉందండి. మిమ్మల్ని కాదనుకుని వెళ్ళడానికి కారణం మీ లైఫ్లోకి వచ్చారు, కానీ మీరంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. వారంతట వారే వచ్చారు, వారంతట వారే వెళ్ళిపోయారు. రీజన్ కూడా చెప్పలేదంటే మళ్ళీ వారి లైఫ్లోకి పాస్ట్ లైఫ్ అంటే రావడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళ పాస్ట్ లవ్ అండి, ఆ పాస్ట్ లవ్ గురించే మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఈ థర్డ్ పార్టీ వారికి సంబంధించిన కాదు కదా. ఓకే, ఇది ఇక్కడైతే అట్రాక్షన్ కనిపిస్తుంది. అంటే మీ పార్ట్నర్కి కొంచెం అందం పిచ్చి కానీ డబ్బు పిచ్చి కానీ మేబీ ఉండొచ్చు. మీరు కూడా మంచిగా ఉన్నా సరే మీ పార్ట్నర్ నచ్చట్లేదు అంటే వారు అట్రాక్ట్ అయ్యే పర్సన్ అండి. అంటే మీ పార్ట్నర్ ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతారు. ఇది కాదని అది కాదని ఇది, అంటే నికరం లేని మైండ్ సెట్ అనమాట. ఎఫెక్షన్ ఎంత చూపించినా ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళ ఆలోచనలు వేరేలా ఉంటాయండి. జీవితం అందంగా ఊహించేసుకుంటారు, జీవితం ఇచ్చేవారి గురించి ఆలోచించరు. అంటే మీరు ఎంత మంచిగా చూసుకున్నా ఆ జీవితం వారికి నచ్చదు, కానీ వీరు చూసుకున్న జీవితం చాలా అందమైందని ఎదుటి వాళ్ళకి అందానికి అట్రాక్ట్ ఎక్కువ అవుతారండి. అందుకే మీ పార్ట్నర్ మీకు దూరమై ఉండొచ్చు. మేబీ మీతోనే ఉంటూ వేరే వారితో మాట్లాడి వాళ్ళతో రిలేషన్ అయితే పెట్టుకోవడం వల్ల మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. మేబీ ఇది సోషల్ మీడియాలో పరిచయం అయితే కావచ్చు. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే ఈ థర్డ్ పార్టీ వారు సంబంధించింది ఏంటంటే మొత్తం ఎనర్జీస్ కార్డ్. వీరైతే ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ అండ్ ఒక ఎమోషనల్ పర్సన్. అంటే నిజంగా వాళ్ళ లైఫ్లో ఎలాంటి బాధలు ఉండవు. మీ పార్ట్నర్కి లేనిపోని స్టోరీలు చెప్పి మీ పార్ట్నర్ని వాళ్ళు ఏమంటారు కబ్జా చేశారు. సరే, అంటే మీ నుండి దూరం చేశారు. ఇదైతే మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి. అంటే గత జన్మలో ఉన్న కనెక్షన్ అనమాట. మళ్ళీ వీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉంటారా లేదా నెక్స్ట్ ఎనర్జీస్ కార్డులో చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారండి. మేబీ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు అండ్ ఎవరైనా కావచ్చు. ఇది ఫ్యామిలీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందుకే మీ పార్ట్నర్ మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. ఇదైతే పాస్ట్ లైఫ్ అండి. అంటే వారి లైఫ్లోకి వారి ఇష్టమైన వాళ్ళు రావడం వల్ల మళ్ళీ మిమ్మల్ని వదులుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే అట్రాక్షన్ అండి. సోషల్ మీడియా పరిచయాల వల్ల మీ పార్ట్నర్ మీకు దూరం అవడం అయితే జరిగింది. ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్. అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎంతవరకు ఉంటారు మీ బంధంలో, వీరు వెళ్ళిపోతారా ఉంటారా అంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్స్కి సంబంధించి ఇక్కడైతే మీ పార్ట్నర్ అంటే వీరికి చాలా ఇష్టం అండి. అంత ఈజీగా వదులుకోలేరు. మేబీ వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వీరితో చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఒక వ్యసనానికి బానిసైన వారు మంచి చెడ్డ అయితే తెలియదు. వీళ్ళు వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మ్యారేజ్ అయిన వారండి. వాళ్ళతో రిలేషన్ కావాలని అనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్ చాలా ఎడిక్ట్ అయిపోయారు. ఈ కార్డ్ ఎనర్జీస్ క్లారిఫికేషన్. ఇక్కడైతే వచ్చిన బంధం ఉంటుందా అంటే అది ఉండదండి. ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు. ఇదొక కర్మబంధం. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఈ బంధం అన్నది ముగిసిపోతుంది.
ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి వారితో ఎంతవరకు రుణం ఉంటుందో అంతవరకే ఉండి వారి లైఫ్లో నుండి వెళ్ళిపోతారండి. మేబీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోవచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్లోకి వేరే వారు రావడం వల్ల మీ పార్ట్నర్ని మోసం చేయడం జరగచ్చు. సంథింగ్ ఏదైతే జరుగుతుంది. ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని వీరితో రిలేషన్ పెట్టుకున్నారు. కానీ వీరు ఉండాలి కదా, వీరు ఉండరు. వీరితో రుణం అయితే తీరిపోతుంది. ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇది అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే సెక్యూర్ లైఫ్ గురించి చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని మేబీ మీ పార్ట్నర్ మీకు చెప్పి ఉండొచ్చు. అక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని కాదనుకుంటున్నారు. ఎందుకంటే డబ్బే ఇంపార్టెంట్ కదా, దానికి సంబంధించి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీని క్లారిఫికేషన్ ఇక్కడ మీకు జస్టిస్ అయితే జరుగుతుందండి. అంటే వారి లైఫ్లోకి వారి పాస్ట్లో వచ్చినా సరే వారిని మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. జస్టిస్ జరిగేది మీకైతే అనిపించట్లేదు. ఇక్కడ మీ పార్ట్నరు మీ నుండి దూరం అయ్యాక వారిని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంది. ఇది మ్యారేజ్ కార్డ్ అనేది సూచిస్తుందండి. అంటే మీరు జస్టిస్ కావాలనుకుంటున్నారు కానీ మీకు జస్టిస్ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. అలానే మీది ఆల్రెడీ పెళ్లి బంధం అయితే మీకు డివార్స్ ఇవ్వడానికి కారణం కూడా వారి పాస్ట్ లైఫ్లో ఉన్న వారితో రిలేషన్ ఉండడం వల్ల మీకు డివార్స్ ఇవ్వాలనుకుంటున్నారు. మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుంటున్నారండి. ఇది కర్మబంధం అంటే ఇక్కడ మీ పార్ట్నరు లైఫ్ లెసన్స్ నేర్చుకోబోతున్నారు. వీరు అట్రాక్ట్ అవుతున్నారంటే అందరూ గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు అందంగా కనిపిస్తే వారితో మాట్లాడతారు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వారితో మాట్లాడతారు. మీరు ఎంత కేరింగ్ చూపించినా ఎఫెక్షన్ చూపించినా మీ పార్ట్నర్ పట్టించుకోవట్లేదు అంటే అక్కడ కర్మ సిచ్యువేషన్స్ నేర్చుకోబోతున్నారు. కర్మ అన్నది మీ పార్ట్నర్ జీవితాన్ని మీ పార్ట్నరు లైఫ్ చాలా విషయాలు నేర్పించేలా చేస్తుందండి ఇవి. ఎందుకంటే ఇక్కడ మీతో కర్మబంధం అయితే ఉంది. వీరు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాకే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సంబంధించి ఇక్కడ థర్డ్ పార్టీ వారైతే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇక్కడ చెప్పాను కదా, ఎవరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు. వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఒక పిల్లల తల్లి అయితే కనిపిస్తుందండి. మీ పార్ట్నరు అంత జాలి చూపిస్తున్నారు వీరి మీద. ఇక్కడైతే మీ పార్ట్నర్ గత జీవితంలో కోరుకున్న బంధం ఇది. ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు అంటే రుణం తీరిపోతుంది. ఇదేంటంటే ఒక మదర్ మీ పార్ట్నర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక్కడ వారికి అందమైన జీవితం చూపించడం వల్ల మీతో జీవితం ఏమి ఉండదని వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయితే జరిగింది. మీ పార్ట్నర్ అయితే అవకాశాలు అయితే చూసుకుంటున్నారు, అందుకే మీకు దూరం అయ్యారు. ఇక్కడైతే డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫైనల్గా ఈ కార్డ్ అనేది ఏంటంటే కర్మబంధం ఉన్న వారికి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ రాశి సంబంధించి పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. మేషరాశి వారికి అయితే కన్ఫ్యూజన్ మైండ్ అయితే ఉందండి. మీ పార్ట్నర్కి మళ్ళీ మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. మీకు చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి వృషభ రాశి వారు. ఇక్కడ దారి తప్పిన వారు సరైన దారిలోకి రావడం అయితే జరుగుతుంది. మీరే రైట్ పర్సన్ అని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇది మిథున రాశి వారు, ఇదేమో మేషరాశి అండ్ ఇది వృషభ రాశి. ఇది మీరు మిథున రాశి వారైతే మీరు కొంచెం ఒంటరిగానే ఉండాలండి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది. అండ్ అలానే మీ పార్ట్నర్ కూడా ఎలోన్గా ఉండిపోతారు. అంటే వారు కోరుకున్న జీవితం వారు అంత హ్యాపీగా అయితే ఉండదు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు కానీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం అయితే వారిలో ఏమీ కనిపించట్లేదు. ఇదైతే కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి అయితే మళ్ళీ మీ పార్ట్నర్ మీ ప్రేమే కావాలని మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారికి మీకు కంపేర్ చేసుకోవడం వల్ల మీరే వారికి రైట్ పర్సన్ అని అనుకుంటారు. ఇది కర్కాటక రాశి వారికి సంబంధించింది. అలానే ఇది సింహరాశి వారికి.
సింహరాశి వారైతే మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ గురించి పాజిటివ్గా వారు తెలుసుకుంటారు. వారంతట వారే మాట్లాడడం అయితే జరుగుతుంది. కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. ప్రపోజల్ అయితే ఉండబోతుంది. అండ్ మీరు కన్యారాశి వారు అయితే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సంబంధించి మీ పార్ట్నర్ అయితే స్టెప్ తీసుకోబోతున్నారు. కానీ ఆ స్టెప్ సరైనదా కాదా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీ పార్ట్నరు తీసుకునే నిర్ణయానికి ఎవరైతే అడ్డుపడుతున్నారు, మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయితే కావచ్చు. నెక్స్ట్ ఇది తులారాశి వారు. ఈ తులారాశి వారికి సంబంధించింది. ఇక్కడ మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్ అయితే చూసుకుంటున్నారండి. ఎందుకంటే ఎవరికో కమిట్మెంట్ అయితే ఇచ్చారు. మీ లైఫ్లోకి ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారండి. మేబీ వాళ్ళకి మ్యారేజ్ అయితే ఉండబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వారు. వారి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అంటే వృశ్చిక రాశి వారికి అయితే వెయిటింగ్ ఎనర్జీ అన్నది కనిపిస్తుంది. అంటే త్వరలో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. అంటే రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు. సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. మీ లైఫ్లోకి రావాలా వద్దా అన్నట్టు వారు ఆలోచిస్తున్నారు. కానీ థర్డ్ పార్టీ నుండి రిలీజ్ అయిపోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ అట్రాక్ట్ అయ్యి మీకు దూరం అయ్యారు. కానీ మళ్ళీ ఆ లైఫ్ నచ్చక మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు ధనస్సు రాశి వారు అయితే దీనికి సంబంధించి ఇక్కడైతే మీది డివైన్ కనెక్షన్ అండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మళ్ళీ మీకే అంత రెస్పెక్ట్ ఇస్తారు. మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అనుకోకుండా మీకు దూరమైన వారు మళ్ళీ పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్నారు. అండ్ పెళ్లి బంధం ఉన్నవారు అయితే రీయూనియన్ అయితే ఉండబోతుందండి. మీది డివైన్ కనెక్షన్. మీది కర్మ సిచ్యువేషన్స్ అనుభవించాకే మళ్ళీ ఈ బంధం అనేది కలుస్తుంది, కలవబోతుంది కూడా. నెక్స్ట్ ఇది మకర రాశి. ఈ మకర రాశి ఎనర్జీస్ కార్డ్స్ ఏమి సూచిస్తున్నాయంటే ఇక్కడ మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుందండి. మీకు దూరం అయ్యాకే వారు కష్టపడ్డాం, ప్రతి కష్టంలో మిమ్మల్ని ఇబ్బంది పడిన సంఘటనలు గుర్తు చేసుకోవడం, మీరు ఫ్యామిలీ పరంగా బాధపడుతున్నారు. అంటే కొంచెం బర్డన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. దానివల్ల మీకు దూరం అయ్యారు. మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే, అంటే మీకు ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలంటే వారు జాబు చూసుకున్నాక కానీ లేకపోతే ఏ బిజినెస్లో కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేశారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే కొంచెం వారు కూడా కష్టపడాలి కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ నుండి అయితే చాలా నేర్చుకున్నారు, మారారు, మీకోసమే కష్టపడుతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నా, మీరు యాక్సెప్ట్ చేయాలన్నా సమాధానం ఉండాలి కదా, ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. నెక్స్ట్ మీరు కుంభరాశి వారు అయితే దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతారండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, ఎన్ని ఇబ్బందులు గురి చేశారో తర్వాత వారికి అర్థమవుతుంది. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మీ వల్ల మనసులో రిగ్రెట్ ఫీల్ అనేది ఉంటుంది. మీ లైఫ్లో ఎంత ఈజీగా వెళ్ళిపోయారో అంత ఈజీ కాదండి మీ లైఫ్లోకి రావడానికి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో చాలా సమస్యలు ఎదుర్కోవాలి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు కర్మ అనేది అనుభవించుకుంటున్నా అన్నట్టుగా వారు ఫీల్ అవుతున్నారు. ఇక్కడైతే మీ గురించి అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఏంటంటే ఇది మీనరాశి కార్డు. ఈ మీనరాశి ఎనర్జీస్ కార్డులో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అంటే ఎస్ అండి, తిరిగి వస్తారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. అలానే మీ బంధంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ముగిసిపోతుంది. మీరు కోరుకున్నట్టు హ్యాపీ లైఫ్, హెల్దీ రిలేషన్గా కూడా ఉండబోతుంది. హ్యాపీ లైఫ్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. అలానే థర్డ్ పార్టీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. హెల్దీ రిలేషన్ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు నచ్చినట్టు ఉండడం, మిమ్మల్ని బాగా చూసుకోవడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉంటుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారంటే చాలా ఉన్నారండి. దానివల్ల రీజన్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. అలానే మీరు ఏ రాశి వారికి సంబంధించిందో కూడా మీకు ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. ఇక్కడ నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేశాను. మీకు యాక్యురేట్గా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో చేయాలని అనుకుంటున్నానండి. ఆ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని లైక్ ఇస్తున్నాను.
ప్రతి రీడింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను ట్రై చేస్తున్నానండి. ఈ ఛానల్ను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని అనుకుంటున్నాను. అలానే యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ప్రతి రీడింగ్ కూడా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ మీ ఎదురుగానే సఫల్ చేసి ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరిగింది. ఇది క్యాండిల్ ఏంటంటే నేను ఇక్కడ లైట్ వేయలేదండి, క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇదంతా నెగిటివ్. మీ లైఫ్లో అయితే ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఆ ప్రాబ్లమ్స్ నుండి రిలీజ్ అయిపోతున్నారు. మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. మీ లైఫ్లో ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో వారి వల్ల మీకు ముక్తి అయితే ఉంటుందండి. అంటే కొంచెం రిలీఫ్ లైఫ్ ఉంటుంది. ఇదైతే చాలా నెగిటివ్ కనిపిస్తుంది, బ్లాక్ కనిపిస్తుంది. మీకు మేబీ కనిపిస్తుందేమో అనుకుంటున్నాను. ఇక్కడ క్యాండిల్లోనే మీకు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.